8వ అధ్యాయం 7వ యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ అందరు నాకు పలకండి దయచేసి. పిల్లలు పలకవచ్చు, పెద్దలు పలకవచ్చు, బైబిల్ లేని వారు పలకవచ్చు, ఉన్నవారు పలకవచ్చు. అందరికి నోళ్ళు ఉన్నాయి కదా? డౌట్ ఉందా? నో డౌట్ ఉందా? పలకండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలా సంవత్సరాల క్రితం నంద్యాల నుండి ఒక సహోదరుడు ఇక్కడ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ అయ్యి తాడిపత్రి వచ్చి ఆయన వ్యక్తిగతంగా ప్రభువు నడిపించినట్లు ఆయా ఆత్మలను సంధిస్తూ వచ్చి కొంతమంది ఒక 5-6 మంది రక్షించబడి ఉన్నారు. అప్పుడు ఇక్కడ సంజీవ నగర్లో సున్నం తాచే బట్టీలు ఉన్నాయి. కర్నూలులో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి యోహాన్ గారు, ఆయన కుమారుడు కోళ్ళు ఇక్కడ ఉండేవారు. వారి ఇంటిలో ఆరాధన ఆరంభించింది. అక్కడ ఈ ఆరాధన ప్రభు వల్ల నూతన నిబంధన నమూనా మేరకు భక్తిగా మనకు అందజేసినటువంటి నమూనా మేరకు ఆరంభించబడింది. ఇంట్లో ఇరుకైపోయింది. ఒక స్కూల్లో అడిగితే అనుమతి ఇచ్చారు. ఆదివారము స్కూల్ ఉంటుంది కదా, మీరు ఉంటారు కదా, వాళ్ళు అనుమతి ఇస్తే ఆదివారము ఆరాధన చేసుకునేవారు. తర్వాత అక్కడ ప్రభు కార్యము ఆరంభించి కొనసాగుతుండగా ఏమైంది అని అదృశ్య హస్తము ఎలా పనిచేస్తుందో చూడండి. ఒక ఆయన వేరే ఊర్లో ఉండేవాడు, ఆసక్తిపరుడే. ఆయన కుటుంబం కూడా ఆసక్తిపరులే. వారున్న సంఘంలో వారికి మరికొంతమంది పడలే అంటే అంతేదండి. పడల అంటే ఏంటి? నీవెంత నేనంత, అంతే. అది పడలేదంటే మాకు తెలియదు ఆ సంగతి. ఆ మహానుభావుడు ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ వచ్చాడు. అప్పుడు అబ్రహాం జోసెఫ్ గారు కడపలో ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడు కడపకు వచ్చేవాడు, చాలా దాని. సరే, ఆయన అనంతపురకు వచ్చి, బ్రదర్ నేను నా భార్యలాగా సేవ చేస్తా ఉంటున్నా. మంచిది బ్రదర్, మరి మీరు స్కూల్లో పడుకుంటున్నారు కదా, ఇక్కడ మా బంధువులు కొంతమంది ఉన్నారు, మేము వాళ్ళని దర్శిస్తూ ఉన్నాము, మేము కూడా వాళ్ళని అక్కడ తీసుకొస్తాం స్కూల్లోకి అని ఆయన వచ్చి మాతో తనకున్న భారం పంచుకున్నాడు. కానీ ఏమి తెలియకుండానే ఆయన ఆసక్తిని చూసి అబ్రహాం జోసెఫ్ గారితో మేము సంప్రదించాను.
ఆయన సంతోషించారు అని అలా గుర్తుంది. సరే, ఈ సంజీవ నగర్లో ఆ అయ్యగారికి ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. అది ఎంత పెద్ద పెంకుటిల్లు అంటే చిన్న పెంకుటిల్లు, పెద్ద పెంకుటిల్లు, ఒకటే గది. ఆయన దాని సేవకు గది కొనుక్కొని అందులో ఆయన కొడుకుంటూ పెట్టాడు. సరే, అందరం పోయినాము, స్కూల్ ఇన్స్పెక్టర్ చేరినాము. అప్పుడు అక్కడ కూడా పని ప్రభు యొక్క జీవము, ఆ నిత్య జీవము ఆయా వ్యక్తుల్లో, అదే దీని భావం. నీ స్థితి మొదట కొద్దిగా ఉబ్బినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతూ. ఒక చెట్టు విత్తనం వేశా, మొలకెత్తింది, ఆకు మొక్కొచ్చింది, నీళ్లు పోస్తున్నా, దేవుడు వెలిగించాడు, గాలి ఇచ్చాడు, మొక్క ఎదుగుతా ఉంది, కాండం వచ్చింది, కొమ్మలు వచ్చినాయి, ఆకులు అన్నీ వచ్చినాయి, చివరికి అది పూలు పూసిందంటే దాని భావం ఏమిటి? ఆ వృక్ష జీవము ఎదురుచు వచ్చి మహావృక్షమైంది. విజయవాడలో ఉన్నప్పుడు మేము, నా భార్య ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏంటంటే అక్కడికి పోయినా కూడా ఒక కరివేపాకు మొక్క పెంచుతామంటే అనేది, ఎందుకు తాగుకుంటుంది కదా, 5 పైసలు ఎందుకు కొనుక్కోవాలి, 5 ఎందుకు దూరం పోయి ఎక్కడో విజయవాడ ఎక్కడో ఉంది మార్కెట్, అక్కడే పెంచి ఓయమ్మ కరివేపాకు మొక్క కాదు, అది పెద్ద వృక్షం అయిపోయింది తర్వాత. అది దీని భావం. అట్లనే పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క మరణము ద్వారా జీవము కొంతమందికి దయచేసి వారిని ఇలా కొద్దిమంది 2-3గా చేర్చి తన కార్యము ఆరంభించి, ఇంకేమో ప్రభు అన్నాడు ఏమని, ఎక్కడ 200 3,000 కూడు నేను వర్గుతున్నా చెప్పాడా? ఏం చెప్పాడు ప్రభు? తెలుసు కదా. సరే, అక్కడ అప్పుడప్పుడు దండయాత్రలు ఇక్కడ జరిగేవి. అప్పుడప్పుడు మచిలీపట్నం నుంచి భద్ర శామ్యుల్ గారు వచ్చేవారు, ఇంకా వీరు కర్నూలు దేవ సహాయం గారు వచ్చేవారు. చాలా జరిపేటువంటి సందర్భంలో ఇంకా ప్రభు ఆయన జీవము ఆ చిన్న పెంకుటిల్లో నుండి తాడిపత్రులు అక్కడ ఇక్కడ మరి కొంచెం ప్రవహిస్తూ వచ్చి, అంతకంటే ముందు చెప్పాలంటే సున్నపు గేరిలో అనుకూల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ ఆ ఇంట్లో కూడుకునేవాడు. హెబ్రోన్ నుంచి అగస్టిన్ గారు వచ్చి ఇక్కడ స్వార్థంగా జరిపాము. అప్పుడు మాకు పెళ్లి పటాకులు లేవు, క్యాంపెయిన్ స్వార్థాన్ని ప్రకటించినారు. అగస్టిన్ అంటే స్టార్ట్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ అది అందరితో ఏమైపోయింది ట్రాన్స్ఫర్ ఇల్లు తెలుసుకున్నాము, లాక్ చేస్తాము, లాక్ చేసాం. ఇది స్టార్ట్ అయింది. ఓకే, సరే. ఇప్పుడు ఆయా సమయాల్లో ప్రభు ఆశీర్వదించే కొలది ఈ జీవము కొద్దిగా సువార్త ద్వారా, లోపల ప్రార్థన ద్వారా, తర్వాత కలిసి కూడి వచ్చుట ద్వారా, దేవుని ప్రజలు ఆసక్తి కలిగి మరి స్వప్రకటన ద్వారా కొద్దిగా జీవం అభివృద్ధి పొందుతూ వచ్చి ఏమైంది, ఇక్కడ దగ్గరలోనే ఒక తార్ షెడ్ ఉంది. ఒక స్థానిక సభ్యుడు ఆయన మీరు ఆ ఇంట్లో చాలా పెంకుటిలో ఇరుగ్గా ఉంటుంది కదా, మా ఇల్లు ఖాళీ ఉందన్న, మా షెడ్ అది తార్ షెడ్, అది అక్కడ కూడుకున్నాను అంటే మంచిగా అక్కడ కూడుకుంటావచ్చు. తలపై ఏంటంటే జీవం అనేది
అభివృద్ధి పొందే కొలది, ఆత్మలు సమకూర్చబడే కొలది, స్థలము ఇరుకయ్యే కొలది మరి ఇలాగూ అక్కడ చేరాల్సి వచ్చింది. అక్కడి నుండి కూడా ప్రభు కార్యాలు మరి జరుగుతూ వచ్చినాయి. అప్పటి నుండి పెంకుటిల్లో ఉన్నప్పటి నుండి కొంతమంది దైవ సేవకులు వారి వారి సమయంలో వారి వారి వంతులు ఇక్కడ వచ్చి సేవ చేస్తూ వచ్చారు. మాకు మరి వారు కూడా ఏం లేవు, పెళ్లి పెట్టాలి వారు కూడా లేవు. ఏం సత్యం, నీకు పెళ్ళి అయింది అప్పుడు? నా కాలేజ్ ఎందుకు ఎట్లయితుంది? ఓకే, నేను నవ్వుద్దామని అక్కడ చేరుకుంటూ ఉండగా ఆ తారు జగ కింద చూసుకోండి, ఎండాకాలం వస్తే ఎట్లుంటుందండి? ఏ సినిమాలో ఉంటుంది కదా, అబ్బా అట్లా ఉండదు అనమాట. ఆయన ఓపికతో దేవుడిలో ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, బయటకు సువార్త చేస్తూ ఉంటున్నారు, జిల్లా ఉపవాసాలు జరుపుతూ ఉంటున్నారు. మరి జరుగుతూ ఉండగా ప్రభు కార్యములు జీవము ప్రవహించే కొలది ప్రభు కార్యం అవసరంగా మనం చూశాను. దాంట్లో సాక్షులు తర్వాత ఈ స్థానిక సంఘం యొక్క అక్కను బట్టి యవనస్తులు కలిసి ఇక్కడ సేవ చేయడం, ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత మరి కుటుంబంతో సహా కొంతమంది సేవ చేయడం, అలాగూ జరుగుతూ వస్తుండగా ఏ సహోడైతే ఆ స్టార్ షెడ్ ప్రభు కళ కొరకు మనకు ఇచ్చాడు, ఆ సహోడు ఈ పక్కన ఉన్న స్థలం కూడా అన్న వాడుకున్నాను, నేనే నా సొంత ఖర్చు పెట్టి రిస్క్ చేస్తానంటే మేము సంవత్సరం ఒప్పుకోలే. ఏమో కీడించి ఏదైనా చెప్పలే, కీడించి మేలించాలి, ఒప్పుకోలే. తర్వాత అప్పుడు స్థానిక సేవకుని తీసుకొచ్చి ఇద్దరు వచ్చి, అన్నా నన్ను నిద్ర పట్టలేదన్నా అన్నా అని తలగొట్టుకుంటారు. ప్రార్థన చేసి ఈ సహోడు ఒక సంవత్సరం నుంచి మనం వద్దంటా ఉన్నాం, ఇప్పుడు 6 నెలలు నిద్ర పట్టమని చెప్తా ఉన్నాడు, చేసుకోబో ఎట్టనైనా ఇప్పుడు ఆయన నిద్ర పట్టక మాకు నిద్రపడడం చేశాడు అంటే నేను ప్రార్థించాల్సి వచ్చింది. అప్పుడు మాకు సమాధానం ఉంది. సరే, ప్రభు ఆశిస్తున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ మేరకు అక్కడ చేరుకుని అక్కడ షేర్ చేస్తాం. ఆ తర్వాత డెడికేషన్ అయిపోయింది. ఆ తర్వాత పిలుపుగా రావడం, ఒక విధంగా తాడిపత్రికి ఉన్న అవకాశం ఏంటంటే ఎవరైతే అనంతపూర్కు స్పెషల్ మీటింగ్స్కి వస్తారో, అంటే ఆ 10 దినాల్లో 2వ శనివారము, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము, ఈ 19 ప్రకారము పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము కనుక ఎక్కడ మీకు పాపానాలు నింపడను అక్కడికి మా దగ్గరికి కూడి రండి, అప్పుడు డాష్ మన దేవుడు పక్కన మన దేవుడు మన పక్షమున ఏం చేయదు. ఆ మాటను బట్టి ప్రతి నెల కూడా ఎవరు వచ్చేవాళ్ళు స్పెషల్ స్పీకర్ అనంతపురం, మద్రాసు నుండి, లేకపోతే హైదరాబాద్ నుండి. అప్పుడు బెంగళూరుతో టచ్ తక్కువ మనకు, నార్త్ ఇండియా వచ్చేవాళ్ళు అన్నమాట. వారు ఎక్కడి నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కాలి, ఏరోప్లేన్లు లేవు అనంతపురంలో, చూసారండి. కనుక కాకపోతే అవకాశం ఎట్లా అవకాశం దొరికిందంటే వచ్చిన అందరూ కూడా ఆల్ స్పెషల్ పీపుల్ అందరూ ఏం చేశారంటే ఇక్కడ మకాం వేయాల్సి వచ్చింది. ఎందుకు ట్రైన్ ఎక్కాలి కదా, ఒక మీటింగ్ పెట్టేవాళ్ళ. అట్లా చూడండి, ఈ మంద యొక్క అక్కర్ను గురించి మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, ఆయన కన్సర్న్ కేర్ పట్టింపు జాగ్రత్త బట్టి ఆయన సేవలు పంపిస్తూ వచ్చాడు. అక్కడ కార్యం ఇంకా అభివృద్ధి పొందుతూ వచ్చి
కూడా ప్రభు ఇచ్చారు.